వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇది ఉడిపి స్టైల్ పలావ్ అండి, రైస్ పలావ్, ఒక వెజిటేబుల్ పలావా. చాలా బాగుంటుందండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఏరే మసాలు వెరైటీగా మసాలా చేసి ఇది ఎంత చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామా? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొదట ఈ బాస్మతి బియ్యం వేసుకోవచ్చు, మామూలు విడి బియ్యం వేసుకోవచ్చు. నేను బాస్మతి మామూలు విడి బియ్యంతోనే ఇంట్లో వాడుకునే బియ్యంతోనే చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా చాలా రుచిగా ఉంది ఉడిపి స్టైల్లో. దీని మొదట బియ్యం కడిగి నానబెట్టుకోవాలా. బియ్యం కడిగేసేసి నానబెట్టుకోవాలా. తర్వాత బియ్యం కడిగి నానబెట్టుకున్న తర్వాత ఉల్లగడ్డలకి తొక్క తీసి ఉల్లగడ్డ సన్నగా కట్ చేసుకోవాలా. క్యారెట్ కట్ చేసుకున్న ఉల్లగడ్డలు, కట్ చేసుకున్న టమోటాలు, ఈ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇవి రైస్లో వేయటానికి. మసాలా దినుసులకు మట్టుకు అల్లం తొక్క తీసి అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎందుకంటే వెల్లుల్లి, ఉల్లిపాయలు వేయరండి కార్తీక మాసాలు. ఇప్పుడు పూజలు అవన్నీ ఉన్నాయి కదా, పూజలకి అట్టేటప్పుడు ఉల్లి ఎల్లుల్లి లేకుండా ఉడిపి స్టైల్లో చేసే రైస్ అండి ఇది, వెజిటేబుల్ పలావా. ఈ మసాలా దినుసుల కోసం జీలకర్ర, సోంపు, మిరియాలు, చెక్క, మొగ్గ, పువ్వు, అనాస పువ్వు, ఇది ఏలక్కాయలు, ధనియాలు, ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. ఉడిపి వాళ్ళు ఎక్కువగా పచ్చి కొబ్బరి వేసుకుంటారు కదా, మనకి పచ్చి కొబ్బరి మనం ఎక్కువగా వాడడం కదా, ఎండు కొబ్బరి వేసుకుంటాం. ఎండు కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది. ఈ మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలా. వేసేసుకుని తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఇట్లా తుంపేసుకొని కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేను చేత్తోనే తుంపేసేసాను. అల్లం ముక్కలుగా గొసిపెట్టాం కదా, అల్లం ముక్కలు వేసుకొని కాసిన నీళ్లు పోసేసి మిక్సీ పట్టించాలి. మూత పెట్టేసేసి మిక్సీ పట్టించాలి, మెత్తగా మిక్సీ పట్టించాలండి. ఈ మసాలాతోనే దీనికి బాగా టేస్ట్ వస్తుంది. ఈ మసాలాతోనే సూపర్ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఉల్లి ఎల్లుల్లి ఏం వేయం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అట్లాంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం దీంట్లో, ఉట్టి అల్లమే వేస్తాము. తర్వాత మెదిగిపోయిన తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో కాసింత ఆయిల్ వేసి, కావలసిన ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ ఆకు వేయాలి. బిర్యానీ ఆకు వేసి ఈ పుదీనా కూడా వేసి, పుదీనా బిర్యానీ ఆకు బాగా వేగాలండి. బాగా వేగిన తర్వాత, బాగా మగ్గిన తర్వాత దాంట్లోకి మసాలు పట్టించి పెట్టుకున్నాం చూడండి. ఈ మసాలా పట్టించుకుని కూడా దాంట్లో వేసి అడుగంటకుండా తిప్పుకొని నూనె పైకి వచ్చేంత వరకు వేపాల. ఆ తర్వాత నూనె పైకి వచ్చేసింది. తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఈ ఉల్లగడ్డలు వేసేసుకోవాలా. ఉల్లగడ్డలు, క్యారెట్, ఇంకా మీకు కావాల్సింటే అన్ని కూరగాయలు కూడా వేసుకోవచ్చు. నాకు ఈ రెండే నేను ఈ రెండే వేసాను. కావాల్సింటే బీనీస్ వేసుకోవచ్చు, పచ్చి బఠానీలు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేను ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండే వేసేసాను. తర్వాత ఇవన్నీ బాగా మగ్గిపోవాలా. ఈ మసాలాలోనే బాగా మగ్గాల. ఈ క్యారెట్, ఈ ఉల్లగడ్డ బాగా మగ్గిన తర్వాత కాస్త నీళ్ళు పోసేసి మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. దీన్ని ఇది మొత్తం కదిపేసేసి మూత పెట్టేసేయాల. మూత పెట్టిన తర్వాత ఇవి బాగా మగ్గిపోతాయండి. బాగా మగ్గిపోయిన తర్వాత సిమ్లో పెట్టాలి మంట. మూత పెట్టి సిమ్లో పెట్టేసినాక మగ్గుతాయి, బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత బాగా కదిపేసేయాలి. వాళ్ళకి టేస్ట్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కానీ మనం మామూలు తింటానికి కానీ అంత సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంటే ఎల్లుల్లి తినరు కదా చాలా మంది, అందుకోసం ఇట్లా. తర్వాత టమోటాలు కట్ చేసుకుని టమోటాలు వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర, ఈ కాసింత కరివేపాకు వేసుకోవాలా. ఈ కరివేపాకు దీంట్లోనే మగ్గిపోవాలి. టమోటాలు, ఈ కొత్తిమీర, ఈ కరివేపాకు ఇదంతా మగ్గిన తర్వాత ఈ బియ్యం కడిగి పక్కన దాంట్లో దీంట్లో కారం ఏం వేయరు. ఈ ఉప్పు రుచికి తగ్గ ఉప్పు వేసి ఇదంతా కదిపేసేసి
టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించాలి. టమాటాలని మెత్తగా మగ్గిపోవాలి. టమాటాలు ఎన్ని మగ్గిపోయినాయండి. క్యారెట్, ఉల్లగడ్డ, టమాటాలు, ఈ కొత్తిమీర, కరివేపాకు అన్నీ మగ్గిపోయాయి కదా. కొద్దిసేపు మూత పెట్టాలా. మూత పెట్టిన తర్వాత మూత తీసి చూస్తే మగ్గిపోయినాయి అన్నీ. మగ్గిపోయిన తర్వాత ఈ బియ్యం నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాము. నీళ్లు ఒక్క బియ్యానికి 2 నీళ్లు పోయాలా. ఈ మామూలు బియ్యమే కదా ఇవి. బియ్యం పోసేసి అలా నీళ్లు మరగ కాసుకొని ఒక స్టవ్ మీద నీళ్లు మరగ కాయాలా. ఈ బియ్యం దాంట్లో వేసి మొత్తం కదిపేసేయాల. కదిపేసిన తర్వాత ఈ బియ్యం కొంచెం సేపు అట్లా మగ్గనివ్వాలి. 1-2 నీళ్లు ఈ పక్కన స్టవ్ మీద మరిగించుకొని పెట్టుకున్నాం కదా, ఆ మరిగిన నీళ్ళు ఎత్తి దీంట్లో పోసేసేయాల. పోసేసి మొత్తం కదుపుకోవాలి. కదిపేసిన తర్వాత ఈ నిమ్మరసం ఒక సగం కట్ చేసుకుని సగం బద్ద నిమ్మరసం దాంట్లో పిండేసి కొంచెంసేపు కదిపేసేసి మొత్తం మూత పెట్టేసేయాలి. మూత పెట్టి కొద్దిగా ఉడికించాలా. కొంచెంసేపు ఒక 10 నిమిషాలు ఉడికిచ్చేసిన తర్వాత ఇదంతా కదిపేసి మొత్తం కదపాలి కదా. కదిపేసి మొత్తం ఉప్పు ఏమన్నా చూసుకొని, ఉప్పు లేకుంటే ఉప్పుతో తగ్గితే ఉప్పు వేసుకొని మొత్తం ఇదంతా అన్నిటికీ బియ్యానికి ముక్కలకి పట్టేంత వరకు కదిపి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీస్తే అబ్బా గుమ్మలాడే ఉడిపి స్టైల్లో ఉల్లి ఎల్లుల్లి లేకుండా వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. మన నెయ్యి పైన పేరు నెయ్యి ఉంటుంది, కరిగిపోద్ది. కాసింత ఒక స్పూన్ నెయ్యి వేసి దానిపైన అంతా నెయ్యి వేయాలి. నెయ్యి వేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అది పైన వేసేసేయాలి. పైన వేసేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టేయాలి. ఎందుకంటే ఈ కొత్తిమీర, ఈ పుదీనా, ఈ నెయ్యి మొత్తం ఫ్లేవర్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది. దాంట్లోకి వచ్చేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు తర్వాత మనము పళ్ళులో పెట్టుకొని తింటే గోంగూర ఉడిపి స్టైల్ వెజ్ పలావా, ఆంధ్ర శతపాకం గోంగూర ఈ రెండిటికి వేసుకొని తింటే బాగుంటుందండి. గోంగూరకి ఉడిపి స్టైల్ వెజ్ పలావా సూపర్ టేస్ట్. పిల్లలు పెద్దలకి అందరికీ సూపర్గా ఉంటుంది. భలే టేస్ట్గా ఉంటుందండి ఈ స్టైల్లో చేసుకుంటే. ఉడిపి పలావ్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ఉడిపి వెజ్ పలావా ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాం కదా. ఒక లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మీరు కూడా చేసేసుకోండి. ఇట్లాగా ఇదే స్టైల్లో బాస్మతి రైస్ ఉంటే చేసుకోండి, ఇలాంటి విడి రైస్తోనే చేసుకోండి.